నమస్తే. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, వాతావరణం అదేవిధంగా వర్షాల ప్రభావం ఎలా ఉండబోతుంది మన దేశం మీద తెలుసుకుందాం. అలాగే ఉగాది విశిష్టతను కూడా తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. ముందుగా గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ముందుగా 10 టీవీ తరపున మీకు ఉగాది శుభాకాంక్షలు. నీకు అలాగే మా 10 టీవీ ప్రేక్షకులందరికీ, సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ఆశీస్సులు. గురుగారు, ఈరోజు ఉగాది కాబట్టి ఈ రోజుటి విశిష్టతను తెలియచేస్తారా? ఉగాది విశిష్టతని తప్పకుండానమ్మా. ముందుగా జగద్గురువులు దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి యొక్క దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి నమస్కారాలు సమర్పణం చేస్తూ, ప్రభవాది 60 సంవత్సరాలలో ఈ 39వ సంవత్సరం విశ్వావసు అనే పేరుతో మనకు వచ్చినటువంటి సంవత్సరం ఈ ఉగాది. 354 రోజులు ఈ ఉగాది ఉండబోతోంది. అంటే ఉగాది ఈ సంవత్సరం, ఈ విశ్వావసునామ సంవత్సరం. ఉగాది అనగానే యుగమునకు ఆది. పురాణాల ప్రకారం గనుక చూసుకున్నట్లయితే చైత్రేమాసి, ఈ చైత్రమాసంలో ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభం చేశాడు అనేటువంటిది మనకు పురాణ కథనం. కాబట్టే వసంత ఋతువు, చైత్రమాసం, ఉత్తరాయణము, శుక్లపక్షము, పాడ్యమి తిథి, అశ్విని నక్షత్రము కానీ రేవతి నక్షత్రము కానీ ఉండి మొదలైతే అది ఉగాది అన్నారు. ఈ సంవత్సరము మనకు రేవతి నక్షత్రంతో ఈ ఉగాది ప్రారంభం అవుతోంది. కాబట్టి రేవతి అద్భుతమైనటువంటి నక్షత్రము. అలాగే ఆదివారం నాడు మనకు ఈరోజు పండుగ వచ్చింది. తప్పకుండా కాలగమనం, అంటే కాలం ఎప్పుడూ ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఈ కాలగమనంలో 39వ సంవత్సరంగా 354 రోజులతో కొన్ని విచిత్రమైన పరిస్థితులు, కొన్ని అద్భుతాలు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, మొత్తానికి మంచి చెడుల యొక్క కలయిక, మిశ్రమ ఫలితాల వేదిక ఈ విశ్వావసునామ సంవత్సరం. కాబట్టి ఈరోజే మనం ఈ సంవత్సరంకు సంబంధించినటువంటి విశ్లేషణ, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇంగ్లీష్ భాషలో చెప్పాలి అంటే డూస్ అండ్ డు నాట్స్, ఇది తెలుసుకుంటే ఉగాది బాగుంటుంది, బాగా జరుగుతుంది. కాబట్టి శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. పంచాంగం ఎందుకు వినాలి అంటే ఈ రోజున తిథి, వార, కరణ, యోగ విశేషములతో కూడినటువంటి తిథివార నక్షత్ర యోగ కరణములతో కూడినటువంటి ఈ పంచాంగమును వినటం వల్ల మనకు భవిష్యత్తు మీద నమ్మకం ఏర్పడి, భవిష్యత్తులో ఉన్నటువంటి అస్తవ్యస్త పరిస్థితులను భగవద్ అనుగ్రహము ద్వారా అనుకూలంగా మార్చుకోవటానికి కావలసినటువంటి శ్రమను, సాధనను చేసుకోవటానికి వీలైనటువంటి మహత్తరమైన రోజే ఈ ఉగాది. కాబట్టి విశ్వావసు అనే పేరుతో వచ్చింది. ఈ పేరులోనే కొంత మీకు కనిపిస్తూ ఉన్నది. ఏమిటి ఈ విశ్వావసు? ఈ వసు ఏమిటి? విశ్వ అనేటువంటి శబ్దం ఏమిటి? ఇప్పుడు పోయిన సంవత్సరం క్రోధి, అందరికీ తెలిసిందే. క్రోధి అంటే కోపము, ఆవేశము. ఈ సంవత్సరము విశేషంగా విశ్వావసు అంటే దీనికి మనకు పెద్దలు చెప్పినటువంటిది ఏమిటి అంటే విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైః ఇది విశ్వావసు. ఈ అండపిండాత్మకమైనటువంటి బ్రహ్మాండమును తన దివ్య అద్భుత తేజోమయ కిరణముల చేత ప్రకాశింపచేసేటువంటి సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహమే విశ్వావసు. కాబట్టి సమస్తమైనటువంటి జగత్తును తన కిరణముల చేత ప్రకాశింపచేస్తాడు. అందుకే ఈ విశ్వావసునామ సంవత్సరానికి దేవత ఎవరు అంటే అగ్నిస్వరూప ఆదిత్యుడే ఈ సంవత్సరానికి దేవుడు. అందుకే ప్రజలందరికీ 10 టీవీ వేదిక ద్వారా
ఒక మంచి సూచనను చెప్పబోతున్నాను, అది మీరు అనుమతి ఇవ్వాలి. చెప్పండి గురువు గారు, మా ప్రేక్షకుల కోసం. ఎందుకోసం అంటే ఇది ఆదివారం వచ్చింది కదమ్మా ఉగాది. అవును. ఈసారి ఉగాదికి అధిదేవత కూడా అగ్నిస్వరూప సూర్యుడు కదా. ఈ సంవత్సరం అందరూ కూడా ఆదివారము నాడు మాంసాహారం వదిలిపెట్టి ఈ సంవత్సరము చక్కగా సూర్యుడి యొక్క స్తోత్రపారాయణం ఆదివారం నాడు చెయ్యండి. అందరూ బాగుంటారు, లోకం బాగుంటుంది. మనం మరిచిపోయాము, ఆదివారం అంటే భోగానికి, ఆదివారం అంటే ఎంజాయ్కి, ఆదివారం అంటే చెయ్యకూడని పనులకు అనేటువంటి ఒక దృష్టిలో పడిపోయాము. కాబట్టి ఆదివారం వచ్చింది. అందరికీ చెబుతున్నాను, మీరు బాగుపడాలి, మీరు మారాలి, మీకు మంచి రోజులు కావాలి, రోగాలు రావద్దు. ఎందుకంటే కొత్త కొత్త వైరస్సులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అవన్నీ రాకుండా ఉండాలి అంటే మనకు బలం కావాలి. మన బలం, మన బలగం సూర్యుడే. కాబట్టి సూర్యారాధన ఇవాళ ఆదివారం నాడు వచ్చింది కదా, సూర్యుడు రాజు అయ్యాడు. కాబట్టి సూర్యుడు మనకు బాగుండాలి, రాజు బాగుండాలి అంటే రాజుకు శక్తి ఉండాలి. ఆ రాజుకు శక్తి కావాలంటే మనం అందరం కలిసి ఆదివారం నాడు ఉదయం లేవటము, ఆదిత్య హృదయం పారాయణం చేయటము, సూర్యాష్టకం పారాయణం చేస్తూ సూర్యుడి యొక్క ఆరాధన ఎంత నియమంగా చేస్తే అంత బాగుంటుంది విశ్వావసు నామ సంవత్సరం. ఓకే గురుగారు, ఇప్పుడు షష్ఠ నక్షత్రంలో కూడా వస్తుంది కదా షష్ఠగ్రహ కూటమి. షష్ఠగ్రహ కూటమి వల్ల ఇప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులను వచ్చే అవకాశం ఉందా? ఉంటాయమ్మా. ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరము ఈ షష్ఠగ్రహ కూటమి 28వ తేదీతో ప్రారంభమై 2 రోజులు అయిపోతోంది. ఈ షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది దేశం మీద పడుతుంది, రాష్ట్రం మీద పడుతుంది, వ్యక్తిగతంగా చాలా తక్కువ. ఇప్పుడు మీనరాశిలోనే సూర్యుడు, మీనంలో శని, మీనంలోనే రాహువు, బుధుడు, చంద్రుడు, ఇన్ని గ్రహాలన్నీ కూడా ఈ మీనంలోనే కలయిక వల్ల షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడ్డది. ఇది 2 రోజుల కొంత వ్యవధితో. దీని యొక్క ప్రభావము ఈ సంవత్సరము విశ్వం మీద పడుతుంది, దేశం మీద పడుతుంది. దేశంలో అక్కడక్కడ కొంత ప్రకృతి వైపరీత్యాలు, ఆ ప్రకృతిలో తుఫాన్లు, అలజడులు, భూకంపాలు, కొంత ఉత్తర భారతదేశంకు సంబంధించి కొంత ఏదైనా ఈ తుఫాన్ లాంటివి, అంతకుముందు కేదార్నాథ్లో వచ్చింది మనకు కొంత ఇబ్బందికరమైనటువంటి అటువంటివి వచ్చే ఆస్కారం అధికంగా ఉంటుంది. అంటే ప్రకృతికి సంబంధించిన ఉత్పాతములు జరిగే ఆస్కారం ఉంటుంది. పరోక్షంగా దీని ప్రభావము దేశం మీద, రాష్ట్రాల మీద పడతాయి. కొంత ప్రజలకు ఎక్కడ చూసినా అసంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతి వారి యొక్క నోట్లో ఈ శబ్దం వస్తూ ఉంటుంది, అయ్యో 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 అయ్యో. అంటే సంతృప్తికరమైన జీవితం లేకపోవటం, అలజడి, ఒక అశాంతి అనేటువంటిది ఉండవచ్చు. కొంత డబ్బుకు ఇబ్బందికరమైన పరిస్థితులు, డబ్బు లేదని కాదు, ఉంటుంది, బయట కనిపించదు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం దాదాపుగా. ఆ ప్రభావం అంతా ఈ సంవత్సరం ఉంటుంది. కొంత అలజడులు ఉంటాయి. కాబట్టి షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావము వ్యక్తిగత జాతకాల మీద ఎక్కువ చూడకండి. వ్యక్తిగత జాతకాల మీద ప్రభావం కాదు, దేశ రాష్ట్ర రాజకీయాల మీద, ప్రకృతి మీద, పంటలు పండే సమయానికి వర్షాలు పడి పంట కొట్టుకపోవటం, ఇటువంటి ఉత్పాతములు ఏదైనా జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీనికి సంబంధించి ఏం చేయాలి అంటే ప్రభుత్వము, దేవదాయ ధర్మదాయ శాఖలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ఖచ్చితంగా ప్రతి దేవాలయంలో ఆరాధనలు, లోకం కోసం ప్రార్థనలు, ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేస్తే ఈ ప్రభావం అంతా తొలగిపోతుంది. కాబట్టి ఆందోళన చెందాల్సింది కాదు, ఆచరణలో మార్చుకోవలసినటువంటి పద్ధతిని తెలియజేస్తోంది షష్ఠగ్రహ కూటమి. ఓకే గురువు గారు, నవనాయక ఫలితాలు అని కూడా చెబుతుంటారు. అసలు ఈ నవనాయక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం? తప్పకుండానమ్మా. ఈ నవనాయక ఫలితాల దగ్గరికి వచ్చేసరికి ఈ సంవత్సరం మనకు రాజు ఎవరయ్యారు అంటే ఆదివారం నాడు వచ్చింది కాబట్టి సూర్యుడు రాజు, సోమవారం వస్తే చంద్రుడు రాజు, మంగళవారం వస్తే కుజుడు రాజు అవుతాడు. ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది కాబట్టి రాజు రవి అయ్యాడు, రాజు సూర్యుడు.
సూర్యుడికి మంత్రి చంద్రుడయ్యాడు, సేనాధిపతి శనయ్యాడు, సస్యాధిపతి బుధుడయ్యాడు, ధాన్యాధిపతి కుజుడయ్యాడు, అర్ఘాధిపతి రవి అయ్యాడు, మేఘాధిపతి రవి అయ్యాడు, రసాధిపతి శుక్రుడయ్యాడు, నీరసాధిపతి బుధుడయ్యాడు. ఈ 9 గ్రహముల పోర్ట్ఫోలియోనే మొత్తం మన యొక్క ఫలితాలను నిర్దేశిస్తుంది. పంచాంగం అంటే ఇదే. కాబట్టి ఇప్పుడు రాజు రవి కావటం, రవికి మంత్రి ఎవరు? చంద్రుడు. సేనాధిపతి పోలీస్ రక్షకుడు శని అయ్యాడు. జాతకరీత్యా చూస్తే సూర్యుడు శని బద్ధ శత్రువులు, పరస్పర శత్రుగ్రహాలు. ఇద్దరు తండ్రి కొడుకులే. సూర్యుడి యొక్క కొడుకే శనైశ్చరుడు, కానీ ఇద్దరు బద్ధ శత్రువులు. కాబట్టి ఇక్కడ విశ్వావసులో రాజు సూర్యుడు కావటం చేత కమాండింగ్ ఉంటుంది, రాజులో అధికార దర్పం ఉంటుంది, పరిపాలనను చిత్తశుద్ధిగా చెయ్యాలి అనే సంకల్పం ఉంటుంది రాజుకు. బాగుండాలి దేశం, బాగుండాలి రాష్ట్రం. అంటే నేను చెప్పేది మీరు మూడింటికి చెప్తున్నాను, దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి. మూడింటికి సంబంధించిన ఫలితాలు. అంటే ముగ్గురు రాజులు. ఇక్కడ రాజు అంటే మనకు ముఖ్యమంత్రులు, రాజు అంటే ప్రధానమంత్రి. కాబట్టి అటు నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి. సో ముగ్గురు యందు కూడా ఒక ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. ఇతర రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు ఈ రాజులకు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. ఏమీ లేకుండానే కొంత వైరుధ్యం ఏర్పడే ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా రాజుకు ఏమవుతుంది అంటే పనిచేసే ఉద్యోగుల యొక్క నిరసనలు ఎక్కువైతాయి ఈ సంవత్సరం. ఆ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, తర్వాత ఇటువంటి వారి యొక్క నిరసనలు కొంత అధికమయ్యే ఆస్కారం ఉంటుంది. అలాగే జల విద్యుత్తు, ఆరోగ్యము, విద్యారంగము రాజు కొంత కష్టపడే ప్రయత్నం చేస్తాడు, కానీ రాజుకు మంత్రులకు మధ్య కొంత సమన్వయ లోపం ఉంటుంది. ఈ సమన్వయ లోపము చేత కొంత పరిపాలనలో అక్కడక్కడ ఒడిదుడుకులు ఏర్పడే ఆస్కారం ఉంది. కానీ ఒకటి గట్టిగా చెబుతున్నాను, పరిపాలనలో ఇబ్బందులు ఉండవు, సాగుతూ ఉంటుంది అంతే. కాబట్టి విశ్వావసునామ సంవత్సరంలో మంత్రి చంద్రుడయ్యాడు కాబట్టి కొంత నిరుద్యోగులకు కొంత మంచి అవకాశాలు వస్తాయి. సేనాధిపతి శనయ్యాడు. రక్షణ శాఖలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు, అలాగే కొంత ఈ స్కాముల మీద బాగా పడతారు. ఈ ఆర్థిక నేరాలు ఉన్నాయి కదా, అవి తగ్గిపోవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఉగ్రవాద దుశ్చర్యలను బాగా కట్టడి చేసే విధంగా రక్షణ శాఖ, పోలీసు శాఖ చాలా బాగా పనిచేస్తుంది. కుట్రలు, కుతంత్రాలు ఇటువంటి వాటిలో ఉండేటువంటి వ్యక్తులను గట్టిగా శిక్షిస్తుంది. అలాగే అర్ఘాధిపతి రవి అయ్యాడు. కొంత వ్యాపారంలో మార్పులు కలుగుతాయి. వ్యాపార రంగం కొంత పుంజుకుంటుంది. నకిలీ వ్యాపారవేత్తలు ఎక్కువైపోతారు. సూట్ కేస్ కంపెనీలు కూడా పుడతాయి. అలాగే కార్పొరేట్ వ్యవస్థలో రిటైల్ రంగం అంతా దెబ్బతింటుందేమో. కొంత మేఘాధిపతి రవి అయ్యాడు. కొంత వర్షాలు బాగా ఉన్నాయి ఈ సంవత్సరము. వర్షముల గురించి చింత లేదు. ఎండ బాగానే ఉంటుంది, వర్షం బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వర్షం పడుతుంది కానీ దాన్ని నిలుపుకోం, దాన్ని కాపాడుకోలేం. నీరును పొదుపుగా వాడుకోకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి నీరును పొదుపుగా వాడుకోండి. ఈ సంవత్సరము అందరికీ చెప్పేది, వ్యవసాయ రంగానికి కొంత నష్టాలు అధికంగా ఉండేటువంటి ఆస్కారము ఉంది. సస్యాధిపతి బుధుడవుతాడు. కొంత వాతావరణం ప్రభావం చేత కొంత చీడలు ఇవన్నీ బాగా పెరుగుతాయి. రసాధిపతి శుక్రుడయ్యాడు. అంటే నూనె, నెయ్యి, బెల్లం, ఉప్పు, అలాగే నువ్వుల ధరలు కొంత అధికం కావచ్చు. కొంత పంటలు బాగానే పండవచ్చు. ధాన్యాధిపతి కుజుడయ్యాడు. మెట్ట భూములు కానీ, మాగాని భూములు కానీ కొంత అధికమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. నీరసాధిపతి బుధుడయ్యాడు. బంగారం, వెండి, కర్పూరం ఈ ధరలు ఏవైతే ఉన్నాయో ఇవి నిలకడగా ఉండవు, ఇవి హైగా పెరుగుతూ ఉంటాయి.
కాబట్టి ఇటువంటి విషయంలో కొంత జాగ్రత్తలు అనేటువంటిది తప్పకుండా ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఇక్కడ ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు, అలాగే మంత్రి చంద్రుడు, సస్యాధిపత్యం, నీరసాధిపత్యం బుధుడికి, సేనాధిపత్యం, అర్ఘాధిపత్యం, మేఘాధిపత్యం అనేటువంటిది ఇక్కడ కొన్ని పంచాంగాల్లో ఈ నవనాయకులకు తేడా ఉంటుంది. దాన్ని పెద్దగా పట్టించుకోవలసిన పనిలే. చూసే వీక్షకులకు క్లారిటీ కోసం చెప్తున్నాం. మేము అవలంబించే పద్ధతుల వల్ల కొంత మార్పులు కలుగుతాయి. కాబట్టి ఎవరికైనా రాజు సూర్యుడే ఉంటాడు, కానీ మిగతా చాంద్రమాన ఈ దృక్సిద్ధాంత రీత్యా కొంత తేడా అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా నవనాయకత్వంలో రాజు సూర్యుడు కావటం చేత రాజకీయ నాయకుల యందు పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. ప్రతి వారు పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి కొంత ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకుంటే చాలు. గురుగారు, అంటే 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముందుగా తెలంగాణలో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ మాటల్లో? తప్పకుండానమ్మా. ఇప్పుడు తెలంగాణ గురించి చూడాలి అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము పునర్వసు నక్షత్రం 4వ పాదంలో గురు నక్షత్రంలో కర్కాటక రాశిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. సేమ్ ఇదే ఆంధ్రప్రదేశ్ కూడా, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదంటే ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడ్డట్టే కదా. సో విడిగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావం అనేటువంటిది ఇక్కడ జరిగింది. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా గమ్మత్తుగా ఉండే ఆస్కారం ఉంటుంది. మామూలుగా మాట్లాడితే కొంతమంది నాయకులు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వలసలు పోవటాలు, ఇవన్నీ కొంత చాలా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అంటే చూచేవారికి కొంత నవ్వులాటగా, చేసేటువంటి వారికి బుద్ధి లేనితనము, ఇవన్నీ కూడా మనం ఈ సంవత్సరం చూడవచ్చు. ఇక్కడ నవనాయకత్వంలో రాజు సూర్యుడు కావటం చేత సూర్యుడి యొక్క ఆధిపత్యం వల్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలననైతే కొంతవరకు బాగానే ఉంటుంది. అంటే మంచి చెయ్యాలనే ఆలోచనతోనే రాజు ఉంటాడు. కానీ రాజుకు మంచి చెయ్యటానికి కావలసినటువంటి సహాయ సహకారాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇక్కడ సమన్వయ లోపం అనేటువంటిది బహిరంగంగానే వ్యక్తమవుతూ ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ లేని మంత్రివర్గం రాజుకు ఏముంటుంది? ఇంకా ఇక్కడ సమన్వయంగా చేసుకోగలగాలి. పరిపాలన అంటే చాలామందికి ఏమనిపిస్తుంది, కొంత మార్పులు జరుగుతాయేమో, కానీ కొన్ని విచిత్రమైన సంఘటనలు కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయంగా జరగటానికి కొంత ఆస్కారం అయితే ఉన్నది. ఒకరిద్దరు సీనియర్ నాయకులకు సంబంధించి కొంత అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం కుజుడి యొక్క ప్రభావం చేత కొంత రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది కొంత పుంజుకుంటుంది. సో 2025 to 26 కొంతమేర బాగా ఇప్పటిదాకా డల్గా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది కొంత డల్గా ఉంది. ఇక నుంచి కొంత పుంజుకునేటువంటి అవకాశం కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది. కాబట్టి కొంత హైదరాబాద్ ఖ్యాతి పెరగవచ్చు. కొంత తెలంగాణలో నూతన విమానాశ్రయాల నిర్మాణం అనేటువంటిది కూడా ఆరంభమవుతుంది ఈ సంవత్సరము. తర్వాత పారిశ్రామిక రంగం తెలంగాణ రాష్ట్రంలో కొంత వృద్ధిలోకి వస్తుంది. ఆత్మశక్తికారకుడైనటువంటి రవి యొక్క ప్రభావంతో దేశాన్ని ఏలేటువంటి ప్రధానమంత్రి సమర్థవంతంగా దేశాన్ని కాపాడుతాడు. అలాగే రాష్ట్రాలను ఏలేటువంటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ ముఖ్యమంత్రులు కావచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మన పేర్లు ఉన్నారు కాబట్టి తీసుకుంటున్నాం, కానీ ఎవరైనా సరే ముఖ్యమంత్రులు కొంత ప్రభావవంతంగానే పరిపాలన మంచి చెయ్యటానికి, వీళ్ళకు మంచి చెయ్యాలని ఉంటుంది, కానీ చెయ్యటానికి కావలసిన వనరులు ఉండవు. అవి సృష్టించుకోవటానికే టైం గడిచిపోతూ ఉంటుంది. కొంత ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ప్రతిపక్షములకు సంబంధించిన గొడవలు బాగా ఉంటాయి ఈ సంవత్సరం. ఈ ప్రతిపక్షానికి స్వపక్షానికి బ్రహ్మాండంగా ఉంటుంది. శుక్రుడు యొక్క ప్రభావం చేత మీ మీడియా రంగానికి పుష్కలంగా న్యూస్ దొరుకుతుంది. కాబట్టి టీవీ రంగానికి పెద్ద ఇబ్బందికరంగా ఏం లేదు. సో టీవీ రంగంలో మీకు బాగా న్యూస్ క్రియేట్ చేసుకోవాల్సిన పని ఏం లేదు.
మీకు వార్తలు బాగానే పుష్కలంగా దొరుకుతాయి. ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒకటి ఓ సంచలనము ఒకటి అనేటువంటిది మీడియా రంగానికి అయితే కొంత ఉంటుంది. చంద్రుడు మంత్రి కావటం చేత మేఘాలు బాగానే ఉంటాయి. కొన్ని చోట్ల తుఫాన్లు, ప్రకృతి ఉత్పాతాలు కూడా ఉన్నాయి. రాజకీయ ప్రభావం వల్ల అస్థిరత ఉన్నప్పటికీ కూడా కొంత రాజుల యొక్క ప్రభావం చేత అవి కూడా తొలగిపోతాయి. షేర్ మార్కెట్ రంగాన్ని మీద ఎక్కువ ఆశపడకండి. బాగా ఆశలు పెట్టుకొని పెట్టుబడులు పెట్టొద్దు. కొంత మ్యూచువల్ ఫండ్లు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. ఒకటి గొప్ప విషయం ఏంటంటే భారతదేశానికి క్రీడా రంగంలో మరలా ఖ్యాతి పెరుగుతుంది. తర్వాత చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా కొన్ని రికార్డులు, ముఖ్యంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఒక ఆధిపత్యం కావచ్చు, ఇది దేశవ్యాప్తంగా ప్రభావాన్ని తప్పకుండా చూపుతుంది. ఓకే గురుగారు, మంచి విషయాలు జరుగుతాయి. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ సంవత్సరం నుంచి ఎలా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అతనికి నామ నక్షత్రంతో గనక చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. అంటే చాలా ఊహాగానాలు వస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఏమీ కాదు. రేవంత్ రెడ్డి గారు సమర్థవంతంగా ఈ సంవత్సరం పరిపాలన అనేటువంటిది చేస్తారు. కొంత దైవానుగ్రహం అయితే ఉన్నది కాబట్టి కొంత మేరకు ముందుకు లాక్కునే వెళ్తారు. అయితే ఉన్నటువంటిది ఏంటంటే ఇప్పుడిప్పుడే రాశిపరంగా వ్యక్తిగత పరంగా కూడా కొంత చక్కటి అవకాశాలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గించుకుంటారు. ఆ అంతర్గత కలహాలు మాత్రం ఉధృతంగా ఉంటాయి. కాబట్టి ఒకానొక దశలో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. మరి వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి తాను దైవారాధన బాగా చేయాలి, పుణ్యం సంపాదించాలి. ఓకే గురుగారు, మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి ఎలా ఉండబోతుంది? కేసీఆర్ గారి చంద్రశేఖరరావు గారికి అంటే వారి గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నాను కాబట్టి వారి వ్యక్తిగతంగా వారి నక్షత్రము, వారి యొక్క రాశి ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి, ఆశ్లేష, కర్కాటకం కాబట్టి వారికి నిజానికి కొంత శనిదోషం తొలగిపోయింది. ఈ సంవత్సరం తొలగిపోయింది. జాతకరీత్యా కొంత అనుకూలత పెరుగుతుంది ఈ సంవత్సరం. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అంతకుముందు పనిచేసినటువంటి కేసీఆర్ గారికి కొంత మంచి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా కొంత అతను బలపడతాడు. వ్యక్తిగతంగా అతనికి మరల కొంత బలం అనేటువంటిది పెరుగుతుంది. ఓకే గురుగారు, ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే చంద్రబాబు నాయుడు గారిది కూడా కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రమే. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది కూడా కొంత అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే అతనికి వ్యక్తిగతమైనటువంటి దశ అంతర్దశలో బలవత్తరమైనటువంటి దశ జరుగుతూ ఉన్నందువల్ల నిజానికి ఎవరు ఊహించలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఈ స్థాయి వస్తుందనేటువంటిది ఒక 2 సంవత్సరాల క్రితం ఎవరు ఊహించలేదు. కానీ అతని వ్యక్తిగత యొక్క జాతకం యొక్క ప్రభావము, అతనికి మరి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వెంకటేశ్వరుడి యొక్క అనుగ్రహము మొత్తానికి చాలా దేశంలోనే కీలకమైనటువంటి నేతగా తన ప్రభావాన్ని గత సంవత్సరం చూపించాడు, ఈ సంవత్సరం కూడా చూపించబోతున్నాడు. ఓకే, అట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తిరుగులేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే, నేను జాతకరీత్యాగానా లేకపోతే కాదు, అతని దైవ బలము, అతని సాధనా బలము అతన్ని అప్రతిహతంగా నడిపిస్తుంది. కాబట్టి నాకు తెలిసి మీరు వచ్చే సంవత్సరం కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి వచ్చే సంవత్సరం వరకలా మొత్తం ఈ టోటల్ రాజకీయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి ప్రభావశీలవంతమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరును మనం పదే పదే దేశ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చూడగలుగుతాము. కాబట్టి పవన్ కళ్యాణ్ ముద్ర, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం అనేటువంటిది దేశం మీదనే ఉంటుంది, రాష్ట్రాల మీద. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రచారం చేస్తే అక్కడ కొంత వ్యక్తిగతంగా అతనికి బాగుంటుంది. ఇవి జాతకపరంగా కూడా కాదు, అతని యొక్క ధార్మిక ఆచరణ, అతని యొక్క నిష్ఠ, మంచితనం అతను కాపాడుతుంది. మరోవైపు మాజీ సీఎం వైఎస్ జగన్ ఎలా ఉండబోతుంది? జగన్ గారికి మిథున రాశి అమ్మ, ఆరుద్ర నక్షత్రం జగన్ గారిది కూడా. జగన్ గారికి ఉన్నటువంటి ప్రస్తుత జాతక రీత్యా బలం అనేటువంటిది కొంత బాగా తగ్గింది. కాబట్టి మౌనం ఉత్తమం.
ఈ సంవత్సరం మౌనంగా ఉండటం, తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం, అంతవరకు తప్పితే పెద్దగా గొప్పగా చెప్పుకోవటానికి ఏమీ ఉండదు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గత సంవత్సరం ఎలా ఉన్నాయో ఈ సంవత్సరం అలాగే ఉంటాయి. కొంత సంచలనాలు, కొన్ని వార్తలు, కొన్ని కుంభకోణాలు బయటికి వచ్చే ఆస్కారం ఉంది. కాబట్టి సంచలనాలకు వేదికగా కొంత మార్పు అనేటువంటిది మాత్రం ఈ విశ్వావసునామ సంవత్సరంలో మనం చూడగలుగుతాం. ఓకే, అంటే వాతావరణ మార్పులు కావచ్చు, పంటలు ఎలా పండుతాయి ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్కు పంటలు బాగానే ఉంటాయి. ఎందుకంటే వర్షాలు కొంత ఈ సంవత్సరము వర్ష విషయానికి వస్తే ఇక్కడ పంచాంగంలో కూడా నేను రాయటం జరిగింది. ఏమిటి అంటే ఈ సంవత్సరము పంటల విషయంలో ముఖ్యంగా ఆఢకాది నిర్ణయ ఫలం చూస్తే 2 కుంచముల వర్షము, 10 భాగాలు సముద్రం పైన, 7 భాగాలు పర్వతం మీద, 2 భాగాలు భూమి మీద వర్షిస్తాయి. గోపబాలకుని చేతిలో కుంచం ఉంటుంది కాబట్టి గోపాలుని చేతిలో కుంచం ఉండటం చేత వర్షాలు కొంత బాగానే ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరము నీలా అనేటువంటి మేఘములు మేరుపర్వత ఆగ్నేయ భాగంలో ఏర్పడతాయి కాబట్టి వర్షములు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉద్వహము అనేటువంటి వాయుము, విద్యుత్ అనేటువంటి మెరుపు, నిర్ఘోష అనేటువంటి ఉరుము, క్షీర అనేటువంటి సముద్రము. కాబట్టి ఈ సంవత్సరము శంఖకుడు అనేటువంటి శేషుడు భూమిని మోయుటం చేత భూమి మీద సుభిక్షత అనేటువంటిది ఈ సంవత్సరం ఉంటుంది. వర్షముల గురించి ఇబ్బంది లేదు. కావలసిందల్లా ప్రకృతి ఉత్పాతాలు. అంటే వర్షం పట్టం వేరు, ఆ వర్షం మనకు ఉపయోగపడటం వేరు. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే రైతులు వాతావరణ శాఖ సూచనలు కొంత పాటించడం మంచిది. గుడ్డిగా పంటలు వేయటం కాదు, ప్రకృతిని అనుసరించి వేయటం. ఎర్ర భూములు, ఎందుకంటే సూర్యుడు రాజు కదా, ఎరుపు రంగు భూములు, ఎర్ర రేగడి భూములు, ఎర్ర ధాన్యాలు కొంత బ్రహ్మాండంగా పండుతాయి. కాబట్టి ఎరుపుకు సంబంధించిన వస్తువులన్నీ ధరలు బాగా ఉంటాయి. ఓకే గురుగారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? నరేంద్ర మోడీ గారు ఆయన జాతక రీత్యా ఆయనది వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, కొంత మంచి సమయము. ఆయన యోగి అంటే కాబట్టి ఈ సంవత్సరము ఆయనకు అష్టమ శని తొలగిపోయింది. అర్ధాష్టమ శని తొలగిపోయి శని పంచమానికి వచ్చాడు. వృశ్చిక రాశి కదా, కొంత ప్రభావం అనేటువంటిది బాగుంటుంది. ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చివేయగలిగినటువంటి శక్తి. ఇప్పుడు మీరందరూ కూడా చాలామంది నువ్వు అడగలేదు కానీ నేను చెప్తున్నాను, అమెరికాకు సంబంధించినటువంటివి ఇవన్నీ ఈ ప్రభావం తొలగిపోతాయి. అంటే ఇప్పుడు మీడియాలో మనకేదో పెద్ద పెద్ద వార్తలు కనిపిస్తున్నాయి కదా, భారతదేశానికి అమెరికాతో ఎప్పుడు సత్సంబంధాలే ఉంటాయి. ఈ సుంకాలు పెరగటాలు ఇవేవి ఉండవు, అన్నీ మళ్ళీ నార్మల్ అయిపోతాయి. కాబట్టి అన్నీ తగ్గుతాయి. అది నరేంద్ర మోడీ గారి యొక్క చొరవ వల్ల మళ్ళీ భారతదేశానికి మిగతా దేశములతో సత్సంబంధాలు బాగా ఏర్పడతాయి. నరేంద్ర మోడీ గారు తిరుగులేని నాయకుడిగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అప్రతిహతంగా తన ప్రభావాన్ని చూపిస్తారు. ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్స్లో కూడా మొన్న కూడా ప్రభావం చూపించింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు గెలిచారు. అంటే ఇవన్నీ కూడా ఒక ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి బ్రహ్మాండంగా ఉంటుంది, ఏమీ ఇబ్బంది లేదు. అంటే మరోవైపు రాహుల్ గాంధీ గారిది ఎలా ఉండబోతుంది ఈ విశ్వావసునామ సంవత్సరంలో? ఇప్పుడు రాహుల్ గాంధీ గారిది ఏమిటో నక్షత్రం నాకైతే ఏం తెలియదు నిజానికి. అంటే ఇప్పుడు మోడీ గారిది తెలుసు కానీ అందుకే నేను చెప్పగలిగాను. మనకు తెలియని నక్షత్రాలు, తెలియని వాటి గురించి ఏదో నామ నక్షత్ర ప్రకారంగా చూస్తే రాహుల్ అనేటువంటిది చూస్తే మనకు తులారాశిగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తులారాశి కొంత ప్రభావం బాగుంటుంది. అంటే నేను నామనక్షత్ర ప్రకారం చెబుతున్నాను కాబట్టి తులారాశి. కాబట్టి ఇప్పుడు రేవంత్, రాహుల్ ఇవన్నీ రకారానికి సంబంధించినటువంటివి కాబట్టి కొంత గత సంవత్సరం కంటే పర్వాలేదు. ఈ సంవత్సరం అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహణాలు ఏవైనా ఉన్నాయా అని ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరేం చెప్తారు? తప్పకుండా మనకి ఈ సంవత్సరము బ్రహ్మాండమైన గ్రహణాలు ఉన్నాయంటే
ఒకటి మీరు చూస్తే ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో మీకు గ్రహణాలు లేవు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో గ్రహణాలు భాద్రపద పూర్ణిమ అంటే సెప్టెంబర్ 7-8 2025 ఆదివారం కుంభరాశి పూర్వాభాద్ర నక్షత్రంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. రాత్రి 9:57 స్పర్శ. మొత్తం గ్రహణ పుణ్యకాలం 3:29. కాబట్టి ఆ రోజున భాద్రపద శుద్ధ పూర్ణిమ రాత్రి 9 నుంచి రాత్రి 1:26 వరకు. కాబట్టి నేను 7-8 అంటున్నా, అంటే 7 రాత్రి 8 పొద్దున. కాబట్టి పూర్వాభాద్ర నక్షత్రంలో ఉంటుంది. కాబట్టి గ్రహణం అనేటువంటిది బ్రహ్మాండంగా కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఇంకొక గ్రహణము 3వ తేదీ మార్చి 2026 సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది సింహరాశి పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్తంగా వస్తోంది. ఇది కూడా దగ్గరగా పూర్తి గ్రహణ పుణ్యకాలం 3:29. ఇక్కడ భారతదేశంలో ఈ గ్రహణం ప్రారంభమై చంద్రగ్రహణ స్పర్శ కనిపించదు. కాబట్టి అన్నీ కూడా మంగళవారం నాడు వచ్చింది. కాబట్టి ఈ 2 గ్రహణముల యొక్క ప్రభావం అనేటువంటిది కొంత దేశం మీద, రాష్ట్రాల మీదనైతే కొంత బ్రహ్మాండంగానే ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము 2 గ్రహణాలు అనేటువంటివి మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. గురువుగారు, మూడాలు అని కూడా అంటుంటారు కదా, ఈ సంవత్సరం మూడాలు ఎప్పుడు వస్తాయి, ఎన్ని రోజులు ఉండొచ్చు? ఈ సంవత్సరము గురుమౌఢ్యము, శుక్రమౌఢ్యము చూస్తే విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ జూన్ 10వ తేదీ నుండి ఆషాఢమాస శుక్లపక్ష త్రయోదశి 8 జూలై 2025 వరకు గురుమౌఢ్యము ఉంటుంది. అంటే ఇది తక్కువ రోజులే ఉంది. శుక్రమౌఢ్యము మాత్రం 8 డిసెంబర్ 2025 నుంచి దగ్గరగా 6 ఫిబ్రవరి 2026 వరకు. అంటే 8 డిసెంబర్ 2025 మొదలై 2026 ఫిబ్రవరి 6వ తేదీ వరకు. అంటే ఈ సంవత్సరము డిసెంబరులో, జనవరిలో, ఫిబ్రవరి 6వ తేదీ వరకు నెక్స్ట్ వచ్చేది ముహూర్తములు లేవు. అంటే దగ్గరగా 2.5 నెలలు ముహూర్తాలు అనేటువంటివి పూర్తిగా ఉండవు. డిసెంబర్లో పెళ్ళిళ్ళు బాగా తక్కువ ఉంటాయి. ఓకే గురుగారు, ఎక్కువ మంది రాశుల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఉగాది వచ్చిందంటే చాలు వాళ్ళ రాశికి రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, ఆదాయ వ్యయాలు ఎంత ఉన్నాయని చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు ఈ సంవత్సరంలో? ఇంకా అందరికి కావాల్సిందే. ఇప్పుడు ఇన్ని అడిగారు మీరు, ఇవన్నీ ఎవరు వింటారు? ఇది మాత్రం అందరూ వింటారు తప్పకుండా. మేషరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఇక్కడ ఇంకొక చిన్న సూచన కూడా చెప్తున్నా. ఈ ఆదాయ వ్యయాలు కానీ, రాజ్యపూజ్య అవమానాలు కానీ ఇది చూసి పొంగిపోకండి. ఇది నార్మల్ అంశం. ఎందుకంటే చాలామంది ఇదే ప్రధానంగా చూస్తారు. ఇది ఇప్పుడు నేను తీసుకున్న పద్ధతిని బట్టి నాకు ఆదాయం 14, వ్యయం 11 వచ్చింది. ఇదే ఇంకొక పంచాంగంలో మీరు చూస్తే కొంత ఆదాయానికి వ్యయానికి తేడా ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని హైలైట్ చేసుకోవద్దు. అంటే అందరికీ ఈ మధ్య యూట్యూబ్లో కూడా చెప్పడం చేయబట్టి ఏదో దీని మీద బాగా హైప్ క్రియేట్ అవుతుంది. వద్దు, అసలు ఆలోచన వద్దు. ఇది నార్మల్గా చెప్పేటువంటి అంశాలు. మిగతాది గ్రహ సంచారం బట్టే మన యోగాదులు ఉంటాయి. కాబట్టి మేషరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఇక్కడ మేషరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి 3వ స్థానంలో, శని 12లో, అంటే ఏలినాటి శని మొదలవుతోంది. మేషరాశి వారికి మార్చి 29 నుంచి ఏలినాటి శని ప్రారంభం. కేతువు 5వ స్థానంలో. ఈ సంవత్సరం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు. అంత అద్భుతాలు లేవు, అంత ఘోరంగా ఉండదు. అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి, ఉద్యోగపరంగా చికాకులుంటాయి. విద్యార్థులు బాగా కష్టపడాలి. కష్టపడితేనే మార్కులు వస్తాయి. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉన్నదని నేను చెప్పడం చేత కొంత అప్పులు చేయకుండా ఉండటం మంచిది. వ్యాపారములు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అప్పుల బాధలు పెరుగుతాయి. ఆలోచించకుండా వ్యాపారాలు మొదలు పెట్టవద్దు. అలాగే ఇనుము మొదలైన లోహములతో చేసే వ్యాపారస్తులకు కొంత బాగుంటుంది.
అలాగే రియల్ ఎస్టేట్ వారికి కొంత కుజుడి యొక్క ప్రభావం చేత కొంత ఈ సంవత్సరము కొంత అనుకూలంగా ఉండే ఆస్కారం కూడా ఉంది. అక్టోబర్ నెల తర్వాత కొంత పరిస్థితుల్లో మార్పులు అనేటువంటివి మేషరాశి వారికి ఉంటాయి. మొత్తానికి మేషరాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు. వివాహ ప్రయత్నాలు అయితే కలిసి వస్తాయి, సంతానపరంగా అభివృద్ధిలోకి వస్తారు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. క్రీడారంగం, మీడియా రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి మాత్రము అవకాశాలు కొంత బాగుగా ఉంటాయి. శుక్రుడి యొక్క ప్రభావం, అంటే మీడియాను కంట్రోల్ చేసేదంతా శుక్రగ్రహం. అది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు శుక్రుడు బాగుంటేనే మనకు మీడియాలో బాగుంటుంది, వార్తలు కానీ ఇవి కానీ అన్నీ బాగుంటాయి. కాబట్టి శుక్రుడు యొక్క ప్రభావం ఇక్కడ డామినేట్ చేస్తుంది ఇటు సినిమా రంగాన్ని కానీ, టీవీ రంగాన్ని కానీ, మీడియా రంగాన్ని కానీ. కాబట్టి మేషరాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం చేత కొంత అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి వారు ప్రతిరోజు శివ సహస్రనామ పారాయణం చేయటం, శివాలయ దర్శనం చేసుకోవడం చాలా వరకు కూడా మంచి ఫలితాలకు వేదిక అవుతుంది. గురువుగారు, వృషభ రాశి వారి గురించి ఏం చెప్తారు? ఈ సంవత్సరం ఈ రాశి వారికి కలిసి వస్తుందా? వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం బాగున్నాయి అనే రాశుల్లో నెంబర్ 1 వృషభ రాశి. సో నీకు వృషభ రాశి నీవైతే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. వృషభ రాశి వారందరూ హ్యాపీగా ఉంటారు ఈ సంవత్సరం. ఎందుకంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి బృహస్పతి మే నుంచి ద్వితీయ స్థానంలో, శని లాభస్థానంలో, రాహువు దశమ స్థానంలో, కేతువు చతుర్థ స్థానంలో సంచారం చేయటం వల్ల అసలు ముఖ్యమైన పనులన్నీ ఈ సంవత్సరం వృషభ రాశి వారికి బ్రహ్మాండంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులు కొంత చదివితే ర్యాంకులు బ్రహ్మాండంగా వస్తాయి. కొత్త ఇండ్లు కొనొచ్చు, ఇల్లు ప్లానింగ్ కానీ, ఇల్లు కట్టడం కానీ ఇవన్నీ కూడా వృషభ రాశి వారు ఈ సంవత్సరం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అలాగే ఆధ్యాత్మిక గురువుల దర్శనం లభిస్తుంది. నూతన పరిశ్రమలు స్థాపించవచ్చు. వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి అయితే ఈ సంవత్సరం చాలా అద్భుతమైన లాభాలు వస్తాయి. కాబట్టి ఆఫ్టర్ ఆగస్టు తర్వాత వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. కళారంగంలో ఉన్నవారికి, సామాజిక రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి పుష్కలమైనటువంటి అవకాశాలు వస్తాయి. పంటల దిగుబడి బాగా ఉంటుంది రైతులకు. అలాగే కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. గత 2-3 ఏళ్ళుగా ఏదైతే కొంత ప్రాబ్లంగా అనిపిస్తూ ఉన్నదో అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ సంవత్సరము వృషభ రాశి వారికి దూరం అవ్వబోతూ ఉన్నాయి. మానసికంగా ఒత్తిడి తగ్గుతుంది. కొంత పర్వాలేదులే అనే ఒక రిలాక్స్ మోడ్లో చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. మంచి భర్తలు దొరుకుతారు. పెళ్లి కాని వారికి సంతానం అవుతుంది, పెళ్ళైనటువంటి వ్యక్తులకు. కాబట్టి వృషభ రాశి వారికి, స్త్రీలకు బ్రహ్మాండంగా విజయాలు లభిస్తాయి. క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి పురస్కారాలు కూడా లభించవచ్చు. ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే వృషభ రాశి వారు కేర్ తీసుకోవాల్సింది ఆరోగ్య విషయంలో. మిగతా అంతా కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరము బాగుంటుంది. వృషభ రాశి వారు ప్రతి రోజు విష్ణు సహస్రనామం వినటం, గురువారం నాడు దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటం, ఈ 2 చెయ్యండి. ఈ సంవత్సరం అంతా వృషభ రాశి వారు హ్యాపీగా ఉంటారు. ఓకే గురువుగారు, నెక్స్ట్ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి? ఆదాయం 14, వ్యయం 2 మిథున రాశి. రాజ్యపూజ్యం 4, అవమానం 3 మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరము బృహస్పతి జన్మంలోకి వస్తున్నాడు, మిథునంలో సంచారం చేయబోతున్నాడు మేలో. కాబట్టి శని దశమంలో, రాహువు భాగ్యంలో, కేతువు తృతీయంలో. ఇక్కడ జన్మగురు ప్రభావం అనేటువంటిది మిథున రాశి వారి మీద అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారికి క్రోధి బాగుంది, కొంత పర్వాలేదు. కానీ ఈ విశ్వావసునామ సంవత్సరం మీడియంగా ఉంటుంది. మధ్యస్థ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గురుస్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగం కానీ, వ్యవహారము కానీ కొంత శ్రమ పడాలి. ప్రతి దానికి శ్రమ ఏవ జయతే. కష్టపడు, సంపాదించు. కష్టపడితేనే మిథున రాశి వాడు ముందుకు వెళ్ళగలడు. అలాగే ఇంట్లో కూడా భార్యాభర్తలు కొంత మౌనంగా లేకపోతే కలహాలు బ్రహ్మాండంగా వస్తాయి.
కాబట్టి మిథున రాశి భార్య అయినా మిథున రాశి భర్త అయినా కొంత మౌనంగా ఉండడం అనేటువంటిది మంచి సూచన. విద్యార్థులు బాగా కష్టపడాలి. వృత్తి స్థానంలో దశమ స్థానంలో శని సంచార కారణంగా ప్రొఫెషన్లోనే శని సంచారం జరుగుతోంది దశమంలో. కాబట్టి ప్రతి వ్యక్తి హార్డ్ వర్క్ చేయాలి. ప్రొఫెషన్గా ఏ ప్రొఫెషన్ అయినా, డాక్టరా, యాక్టరా, లేకపోతే ఎవరైనా సరే, ఏ ప్రొఫెషన్ అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రొఫెషన్ పరంగా ఒత్తిడి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ల విషయంలో పెట్టుబడులు పెట్టకండి, నష్టపోవద్దు. హోల్సేల్ వ్యాపారం కంటే రిటైల్ వ్యాపారస్తులకు బాగుంటుంది. కళారంగం శుక్రుడి యొక్క ప్రభావం చేత మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. మిథున రాశి వారికి పెద్ద గొప్ప యోగాలు అనేటువంటివి లేవు. అలాగే కుజుడి యొక్క ప్రభావం చేత కొంత పంట పెరగవచ్చు, ఎర్ర పంటలు వేసేటువంటి వారికి. మిథున రాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కొంత కీళ్ళ నొప్పులు, లేకపోతే మైగ్రెయిన్ పెయిన్స్ ఇటువంటివి కూడా వచ్చే అవకాశం బాగా ఉంది. కుటుంబ జీవనం ఏదైతే ఉందో సాదా సీదాగా ఉంటుంది. డబ్బు విషయంలో తృప్తి ఉంటుంది, డబ్బులు వస్తాయి. కానీ నేనేమంటా అంటే డబ్బులు ఏం చేసుకుంటాం? మానసిక ప్రశాంతత లేకపోతే ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. డబ్బు పరంగా బాగానే ఉంటుంది కానీ మైండ్ మీద ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు పరిగెత్తాలి. ఆ పరిగెత్తుతూ జాగ్రత్తలు తీసుకుంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరము ఘోరంగా లేదు, అలాగనే అద్భుతంగా లేదు, మధ్యస్థంగా ఉంది. బతికే అన్నట్టు మామూలుగా నడుస్తూ ఉంటుంది. మిథున రాశి వారికి మీరేం చెయ్యాలి? సోమవారం నాడు శివాభిషేకం ప్రతి సోమవారం చేసుకోవటము. చతుర్దశి సోమవారం వస్తే ఆ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడము, కనకధార స్తోత్ర పారాయణం. అప్పుడప్పుడు పేద వ్యక్తులకు వీళ్ళ చేత టిఫిన్స్ కానీ భోజనాలు కానీ పెట్టించాలి. అది కొంత ప్రభావం చూపిస్తుంది. మిథున రాశి వారు కొంత కష్టపడక తప్పదు. ఓకే గురుగారు, మరొక రాశి కర్కాటకం. కర్కాటకం రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6. కర్కాటక రాశి. కర్కాటకం వారికి లాభస్థానంలో గురువు, నవమ అష్టమ స్థానాల్లో రాహువు, ద్వితీయ తృతీయ స్థానాల్లో కేతువు, నవమ స్థానంలో శనైశ్చరుడు యొక్క ప్రభావం. ఇక్కడ ఏంటంటే అష్టమ శని నుంచి బయటపడ్డారు, భాగ్య శనికి వచ్చారు. కొంత ప్రభావం తగ్గింది శని యొక్క ప్రభావం. ఈ రాశి విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకుంటే బ్రహ్మాండంగా వెళ్తారు. ఎందుకంటే కొంత రాహువు యొక్క ప్రభావం చేత. అలాగే నిరుద్యోగులు కొంత శ్రమ పడితే ఉద్యోగపరంగా కొంత అభివృద్ధి సాధిస్తారు. అలాగే కర్కాటక రాశి వారికి వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. మెడికల్ ఫీల్డ్ కలిసి వస్తుంది. అలాగే వ్యాపారంలో బాగా ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు, జైంట్ బిజినెస్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా లేకపోతే నష్టపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే కొంత కళారంగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ సంబంధ పురస్కారాలు వస్తాయి. సినీ రంగంలో, మీడియా రంగంలో, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికైతే ఈ సంవత్సరం అవకాశాలు బాగుంటాయి. రాజకీయ రంగంలో ప్రవేశించాలి అనుకున్న వారు, రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. అలాగే కొంత స్త్రీలు విజ్ఞానపరంగా ఎదుగుతారు, మానసికంగా దృఢంగా ఉంటారు. ఇంటికి కావలసిన నూతన వస్తువులను, నూతన నిర్మాణాలను సాధిస్తారు. శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. అవివాహిత స్త్రీలకు వివాహ యోగ్యత, వివాహ సిద్ధి అనేటువంటిది ఉన్నది. విదేశీ గమన సిద్ధి కూడా వీళ్ళకు బాగుంటుంది. గ్రీన్ కార్డులు, లేకపోతే ఏదో మాకు ట్రంప్ వచ్చాడనే భయం అక్కర్లే. వీళ్ళందరికీ గ్రీన్ కార్డ్స్ కానీ పర్మనెంట్ రెసిడెన్సీ, ఈ విదేశాలకు సంబంధించిన విషయంలో కొంత అనుకూలత కర్కాటకం వాళ్ళకు బాగానే ఉంటుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ వచ్చేసి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వారి ఆదాయ వ్యయాలు. సింహరాశి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. బృహస్పతి లాభస్థానంలో సంచారం చాలా అద్భుతం. శని అష్టమ స్థానంలో సంచారం, ఇక్కడే కొంత ప్రభావం. రాహువు సప్తమ స్థానంలో, కేతువు 1వ స్థానంలో. ఈ సంవత్సరం సింహరాశి వారికి కొంచెం కష్టం, కొంచెం ఇష్టం, కొంచెం నష్టం, 3 ఉంటాయి. ఇష్టం ఎందుకంటే గురుగ్రహం ఏకాదశంలో లాభంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము కొంత బాగుంటుంది. కానీ నష్టం ఎక్కడ? అష్టమ శని ప్రభావం అనేటువంటిది కొంత అనారోగ్య సూచన. హెల్త్ కాపాడుకోవాలి. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, 2 రకాల హెల్త్లు సింహరాశి వారు కాపాడుకోవాలి. విద్యార్థులు, నిరుద్యోగులు బాగా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు.
కొంత సత్సంగం, సదాలోచన, అటువంటివి పెట్టుకోవాలి. కొంత భాగస్వామ్య వ్యాపారాలు చెయ్యవచ్చు. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అంటే ఆచితూచి వెళ్ళండి. అంతేగాని ఏదో ఊహలతో ఇమాజినేషన్ వరల్డ్ నుంచి బయటికి రావాలి. మేమే గొప్ప అనే సుపీరియారిటీ కాంప్లెక్స్ తగ్గించుకొని కొంత అవగాహనతో ముందుకు వెళ్ళగలిగితే సింహరాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. అలాగే అప్పులు తెచ్చి వ్యాపారాలు చేయొద్దు. విద్య, సాహిత్య, సంగీత, నాటక, సినిమా రంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు. అష్టమ శని ప్రభావం చేత చికాకులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా కొంత ఉంటాయి. కొంత స్త్రీలకు అన్ని పనులు ఆలస్యంగా అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సంతాన విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి వచ్చినప్పటికీ ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. కాబట్టి కొంత సింహరాశి వారికి గురు అనుగ్రహం అనేటువంటిది శ్రీరామ రక్ష అని చెప్పవచ్చు. అష్టమ శని అప్పుడప్పుడు ఒత్తిడి పెడతాడు. ఈ రెండింటిని అనుభవిస్తూ ఈ సంవత్సరం కాలం గడుపుతారు సింహరాశి వారు. సింహరాశి వారికి పరిహారం ఏంటంటే ప్రతి శనివారము రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు, శనిశ్చర స్తోత్రపారాయణములు, శనిత్రయోదశి వచ్చినప్పుడు శనికి అభిషేకం చేయించుకోవడము, అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము సరిపోతుంది. ఓకే గురుగారు, నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి? కన్యారాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. వీరికి బృహస్పతి దశమంలో, శని సప్తమంలో, రాహువు షష్టంలో, కేతువు వ్యయస్థానంలో. కన్యారాశి వారికి ఈ సంవత్సరం గతం కంటే బాగుంటుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పర్వాలేదన్నట్టు. కొంత అధికంగా అనుకూల ఫలితాలు, అప్పుడప్పుడు ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ప్రమోషన్స్ కొంత బాగుంటుంది. అలాగే గృహ నిర్మాణము, శత్రువుల మీద విజయం సాధిస్తారు. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ సంబంధాలు గ్యారంటీగా వస్తాయి. కన్యారాశి వారికి సంవత్సరం పెళ్లిళ్ళు అవుతాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసొస్తాయి. కొంత బంగారు వ్యాపారంలో ఉన్నవారికి డబ్బులు బాగా ఉంటాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి అవార్డులు వస్తాయి. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. రైతాంగానికి బాగానే ఉంటుంది. స్త్రీలకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. కుటుంబ విషయంలోనే తరచుగా మాట పట్టింపులు, గొడవలు అప్పుడప్పుడు జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి కొంత సోమవారం ఉదయం మౌనంగా ఉండటం, గురువారం నాడు మధ్యాహ్నం, ఇలా కొన్ని సమయాలు చూసి భగవదారాధన చేయటం అనేటువంటిది పెట్టుకోవచ్చు. మొత్తానికి సంతానపరంగా ఈ సంవత్సరం నూతనంగా అంటే తల్లి కావాలనుకునేటువంటి మాతృత్వపు అనుభూతిని పొందాలి అనుకునేటువంటి స్త్రీలకు ఈ సంవత్సరం సంతానపరంగా శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది. మాట విలువ కాపాడుకోవటం వీరికి ప్రధానమైనటువంటి అవసరం. ఈ సంవత్సరము మాట్లాడడం తక్కువ, ఆచరణ ఎక్కువ. బాగుంటారు. కన్యారాశి వారు శుభకార్యాల్లో బ్రహ్మాండంగా వీళ్ళు పూర్తి చేస్తారు. ప్రతి మంగళ, బుధవారం గణపతి సహస్రనామ పారాయణము, మాస శివరాత్రి రోజున శివాభిషేకం చేయించుకోవడము, ప్రతిరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల వీరికి బాగుంటుంది. ఓకే గురువుగారు, తులారాశి. తులారాశి వారికి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి భాగ్య బృహస్పతి, అలాగే శని 6వ స్థానంలో, రాహువు పంచమంలో, కేతువు లాభస్థానంలో. మరల వృషభం తర్వాత చెప్పుకునే రాశి తులారాశి వారికి ఈ సంవత్సరం తిరుగులేదు. అమ్మయ్యా అనుకోవచ్చు వీళ్ళు. అంటే హ్యాపీగా ఉండాల్సిన సంవత్సరం. నిరుద్యోగులకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు, ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, ఆనందము, ఐశ్వర్యము, ఆరోగ్యము ఇవన్నీ ఉంటాయి. కానీ నరఘోష ఉంటుంది, శత్రుపీడ ఉంటుంది. ఎప్పుడు ఒక ప్రభావం, ఎప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొంత అనారోగ్య సూచన, కలవరపాట్లకు గురి చేస్తాయి. వ్యాపారస్తులకు చాలా అనుకూలతలు ఎక్కువ, వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యము, ఆనందము, కుటుంబ సౌఖ్యము ఇవన్నీ బాగుంటాయి. అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ప్రతి పనిలో వీరిది 90% విజయాలు వీళ్ళకుంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో పోటీ బాగుంటుంది, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. దాదాపుగా వీరికి మంచి ఫలితాలే అధికంగా
కలుగుతాయి. స్త్రీలకు బాగుంటుంది. కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి మొదలైనవి కలుగుతాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహం తప్పకుండా అవుతుంది. మనో అభీష్ట సిద్ధి కలుగుతుంది. కొంత ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. కొంత డబ్బు మీద ప్రణాళికాబద్ధంగా లేకపోతే డబ్బులు బాగా పోతాయి. కాబట్టి బాగా చూసి ఖర్చు పెడితే సరిపోతుంది. మిగతా విషయాల్లో తులారాశి రాజకీయ నాయకులకు 100% పదవులు గ్యారంటీ. ఓకే. వాడి మంత్రివర్గంలో ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే తులారాశి వారు ఉంటే చూడొచ్చు, అవకాశాలు వెతుక్కోవచ్చు. తులారాశి వారు ఈ సంవత్సరం హ్యాపీగా ఉండండి. అంటే గత 2-3 ఏళ్ళుగా అయ్యో అని మొహాలు ఎలాగో పెట్టుకున్నారు. ఈ సంవత్సరం నుంచి చిరునవ్వులు చెందిస్తూ ఉండవచ్చు. తులారాశి వారు బాగుంది. చక్కగా దైవారాధన చెయ్యండి. దత్తాత్రేయ స్తోత్రపారాయణం, దత్తక్షేత్ర దర్శనము, శివాలయ దర్శనము, నరసింహస్వామి క్షేత్రములను అప్పుడప్పుడు దర్శిస్తూ ఉండండి, సరిపోతుంది. ఓకే గురువుగారు, వృశ్చిక రాశి నెక్స్ట్. వృశ్చికం గురించి చెప్పండి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో, శని పంచమ స్థానంలో, రాహువు చతుర్థ స్థానంలో, కేతువు 10వ స్థానంలో సంచారం చేయటం వల్ల గ్రహగతులన్నింటినీ పరిశీలన చేస్తే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అష్టమంలో బృహస్పతి, అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి శని పంచమ స్థానానికి వచ్చాడు, అనుకూలంగా ఉండబోతోంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు వీసాలు క్లియరెన్స్ వస్తాయి. నూతన వ్యాపారం చేయటానికి జూన్ నెల తరువాత, జూన్ 10 తరువాత కొంత అనుకూలంగా ఉంటుంది. గతంలో వ్యాపారం చేస్తున్న వారు జాగ్రత్తగా చేయాలి. అప్పులు చెయ్యకండి, అప్పులు ఇవ్వకండి, ఉన్నదానితో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా అతిశయోక్తిగా వెళ్ళకండి, భూమి మీద నడవండి. ఈ సూచనలు అంతే. వాతావరణం నష్టం లేకపోతే రైతాంగానికి పంటలు బాగుంటాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఆనందము ఉంటుంది. ఉద్యోగము, సంసారము అంటే స్త్రీలలో కూడా ఇటు జాబ్ చేస్తూ, ఉద్యోగం చేస్తూ, ఇల్లు చూసుకునేటువంటి స్త్రీలకు ఒత్తిడి బాగా పెరుగుతుంది. జాగ్రత్తగా మేనేజ్ చేసుకోకపోతే మానసిక చికాకులు అధికం అవుతాయి. కాబట్టి స్త్రీలకు నూతన ఉద్యోగపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కొంత పర్వాలేదు, కొన్ని సందర్భాల్లో నిరాశ ఎదురు కావచ్చు. విద్యార్థులు కష్టపడితేనే ఉత్తీర్ణత చెందుతారు. కాబట్టి మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, ప్రతి మాస శివరాత్రి, ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజున శివసహస్రనామము, శివాభిషేకము చేయించుకోవాలి. అప్పుడప్పుడు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటం, గోక్షేత్రంలో గోవులకు మీ చేత ఏదైనా గ్రాసం తినిపించండి శుక్రవారం, అనుకూలంగా ఉంటుంది. ఓకే గురువుగారు, ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుంది? ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి బృహస్పతి సప్తమంలో, శని చతుర్థంలో, రాహువు తృతీయంలో, కేతువు నవమంలో. ఇక్కడ వీరికి అర్ధాష్టమ శని ప్రభావం స్టార్ట్ అయింది. 4వ స్థానంలో శనైశ్చర సంచారం, బృహస్పతి సప్తమంలోకి రావటము, కొంత ప్రతికూల ప్రభావము ధనుస్సు రాశి మీద పడ్డది ఈ సంవత్సరము. కాబట్టి కొంత భాగము అనుకూలత, కొంత భాగము ప్రతికూలత, వెరసి మిశ్రమ ఫలితాలు కంబైన్డ్గా ఉంటాయి. మంచి చెడు రెండూ ఉంటాయి. ఉద్యోగం చేస్తున్న వారికి దూర ప్రాంత బదిలీలు అవుతాయి, ఇష్టం ఉండదు. శరీర అనారోగ్యము దృష్టి పెట్టకపోతే ఇబ్బంది పడతారు. విద్యార్థులు బాగా శ్రమపడాలి. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నవారికి సత్ఫలితాలు ఉంటాయి. మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఫలితాలు బాగుంటాయి. కళారంగంలో ఉన్నవారికి కొంత అవకాశాలు ఇబ్బందిగా ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం రైతాంగానికి కొంత ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు. వాదనలు, ఘర్షణలు ఈ సంవత్సరం కుటుంబంలో స్త్రీలకు ఉండే ఆస్కారం ఉంది. అయితే ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ధైర్యం అనేది బాగుంటుంది. అలాగే కొంత జూన్ తరువాత మాతృత్వ యోగాన్ని కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది. ధనుస్సు రాశి విద్యార్థులకు విదేశీ సంబంధమైన వీసాలు మొదలైనవి బాగుంటాయి, వస్తాయి.
ఉన్నత విద్యా అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ బాగా కష్టపడాలి. రాజకీయ నాయకులకు చికాకులు విపరీతంగా ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా బాగా కష్టపడితేనే విజయాలు అనేటువంటివి వస్తాయి. వెరసి ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగానే ఉండవలసిన సమయము. ప్రతిరోజు విష్ణు సహస్రనామము, సుదర్శన కవచము మొదలైన పారాయణాలు చేయండి. అరుణాచల క్షేత్ర దర్శనము ధనుస్సు రాశి వారు కొంత చేసుకోగలిగితే వీరికి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. నెక్స్ట్ మకర రాశి వారికి ఎలా ఉంటుంది గురువుగారు? ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం కష్టాలు దూరం అయ్యాయి. బృహస్పతి 6లో, శని తృతీయంలో, రాహువు ద్వితీయంలో, కేతువు అష్టమ స్థానంలో. దాదాపుగా మకరం పంట పండింది ఈ సంవత్సరం. మంచి అనుకూలత, కొంతకాలం కలిసి రావచ్చు. ఏలినాటి శని పూర్తయిపోయింది. అమ్మాయ అనుకోవచ్చు. ఇక పోయింది మొత్తానికి. ఉద్యోగపరంగా ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఆగిపోయిన ఇల్లు పూర్తవుతాయి. విద్యార్థులు సునాయాసంగా పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తే మే నుంచి మొదలు పెట్టండి. వ్యాపార సంస్థ లాభాలలోకి వస్తుంది. మంచి అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి ఆడంబరాలకు పోకండి, డబ్బు కాపాడుకోండి. గొప్పలు చెప్పుకోకండి, గొప్ప పనులు మాత్రమే చేయండి. అలాగే రైతాంగానికి సంవత్సరం చాలా బాగుంటుంది. స్త్రీలకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మొత్తానికి మకర రాశి స్త్రీలు మొండి పట్టుదల వల్ల చాలా గెలుచుకుంటారు, చాలా ముందుకెళ్తారు. నూతన ఉద్యోగములు దక్కుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. అన్ని రకాలుగా మకర రాశి వారికి ఈ సంవత్సరము దాదాపు కలిసి వచ్చే సానుకూల అంశాలే అధికంగా ఉన్నాయి. అక్కడక్కడ ప్రతికూలతలు అప్పుడప్పుడు పలకరించిన మిగతా విషయాల్లో ఏమీ ఇబ్బంది లేదు, బాగుంటుంది. మకర రాశి వారు గురువుకు కుజుడికి మే నెలలో శాంతి చేయించుకొని ప్రతిరోజు శివాలయ దర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా తిరుగు లేకుండా మీకు ఈ సంవత్సరం గడుస్తుంది. గురుగారు, తదుపరి రాశి కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం? ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 1. పాపం కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం కొంత మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే కుంభంలోకి శని, బృహస్పతి 5వ స్థానంలో ఉండటం, శని ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని కొంత ప్రభావం చూపిస్తాడు. ఎందుకంటే జన్మశని నుంచి మారాడు. ఇప్పుడు మన ఉగాదికి రోజు కూడా మార్పు వచ్చింది. కాబట్టి రాహు 1వ స్థానంలో రాహు వస్తాడు. కేతువు 7వ స్థానంలో. కొంత కఠినమైన పరిస్థితులను ఈ సంవత్సరం కుంభరాశి వారు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఒక్కటి నేను సలహా ఇస్తాను కుంభరాశి వారికి, ఆవేశపూరితమైన ధోరణి వద్దు. ప్రశాంతంగా ఉండండి. అంటే ఆవేశంకు రావటం, నిర్ణయాలు తీసుకోవడంలో చాలా మౌనోపలిగా ఉండటం వద్దు. అందరినీ కలుపుకుంటూ ఉండండి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. కింది వ్యక్తులతో ఆప్యాయంగా మాట్లాడండి. శరీర అనారోగ్యము చాలా కృంగుబాటునిస్తుంది. ఉద్యోగపరంగా ఎదురీతలు ఉంటాయి. విద్యార్థులు విపరీతంగా శ్రమపడాలి. శత్రుపీడ, నరఘోష, కొంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు. సిమెంటు, బొగ్గు, ఇనుము వ్యాపారం చేసే వారికి ఆదాయం బాగుంటుంది. ప్రతి విషయం ఆలోచించి ముందుకు వెళ్ళండి. కొత్త పెట్టుబడులు పెట్టకండి. కొంత జాగ్రత్తగా ప్రతి జీవితాన్ని పరిశీలన చేసుకోవలసిన సమయము. ఆత్మ పరిశీలన లేకుండా ముందటి అడుగు వేయవద్దు. స్త్రీలకు కూడా, కుంభరాశి స్త్రీలకు మధ్యస్థ ఫలితాలే ఉన్నాయి. కుటుంబాన్ని కాపాడుకుంటూ, ఆరోగ్యం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి అనారోగ్య సూచన బాగుంటుంది. రాజకీయ నాయకులకు తీవ్ర నిరాశ ఉంటుంది. జాగ్రత్తగా మౌనంగా ఉండటము. అందుకే కుంభరాశి వారికి సూచన ఏమిటి అంటే ఇంద్రాక్షి స్తోత్రము, దశరథుడు చేసిన శనైశ్చర స్తోత్రము, రావి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు, దత్తాత్రేయ క్షేత్ర దర్శనము మొదలైనవి చేస్తూ దేవుడి దగ్గరగా ఉండండి. మీకు అంతా బాగా జరుగుతుంది. ఓకే గురువుగారు, చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంటుంది? మీనరాశి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరము అందరికంటే ప్రతికూల ప్రభావవంతం అధికంగా ఉండాల్సి ఉన్నటువంటి రాశి మీనరాశి. మార్చి 28న షష్టగ్రహ కూటమి జరిగిన రాశి మీనరాశి. మీనరాశికి శని జన్మంలో ఉన్నాడు.
రాహువు వ్యయంలో ఉన్నాడు, కేతువు 6వ స్థానంలో. కఠినమైన ఫలితాలు, మధ్యస్థ ఫలితాలు. ఏలినాటి శని ప్రభావము తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగింపజేస్తుంది. జన్మశని, ఏలినాటి శని ప్రభావము కొంత ఇబ్బంది పెడుతుంది. మీనరాశి విద్యార్థులు 1కి 2 సార్లు కష్టపడాలి, బాగా కష్టపడాలి. ఆర్థిక ప్రణాళిక లేకపోతే ధన నష్టం అనివార్యం. అప్పుల సమస్యలు పెరుగుతాయి. అప్పులు చేయకండి, తిప్పలు పడకండి. టీవీ, నాటక, సినీ రంగస్థల నటులకు ఆరోగ్యం బాగుండదు. కొంత పెద్దవారితో విరోధాలు వస్తాయి, జాగ్రత్త పడాలి. రైతాంగానికి కొంత ప్రతికూలత ఉంటుంది. స్త్రీలకు కొంత మేరకు పర్వాలేదు. కాబట్టి ప్రతి పని ఆలస్యంగా అవుతుంది. ఎందుకు ఈ జీవితం అన్నట్టుగా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇబ్బందులు ఉంటాయి. కానీ వీటన్నింటి మధ్యలో కొన్ని అప్పుడప్పుడు భగవద్ అనుగ్రహం అనేటువంటిది కూడా ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఏదో భయపెట్టేసేసి మిమ్మల్ని కాదు, మీకు మంచి జరగాలి అని అనుకుంటే కనుక మీరు ప్రతి శనివారము 108 ప్రదక్షిణములు రావి చుట్టూ చేయండి. అప్పుడప్పుడు ఏదైనా జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనం చేసుకోండి. ప్రతిరోజు శివారాధన చేయండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. అన్ని అంటే ఎంత దైవానికి దగ్గరగా ఉంటే కుంభరాశి వారికి, మీనరాశి వారికి బాగుంటుంది. ఇప్పుడు మీనరాశి వారు కూడా దైవంకు దగ్గరగా ఉండాలి, మంచి పనులు చేయండి, మీకు బాగుంటుంది. ధన్యవాదాలు గురువు గారు. ఉగాది విశిష్టతను తెలియచేశారు. దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, వాతావరణం, అదేవిధంగా ఇప్పుడు రాశుల గురించి కూడా చాలా చక్కగా మా 10TV ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. 10TV ప్రేక్షకులందరికీ కూడా ఉగాది ఫలితాలు అనేటువంటివి మీ అందరికీ సూచనప్రాయంగా చెప్పాము. దీనిలో వ్యక్తిగత జాతకం బలంగా ఉంటే, వ్యక్తిగతమైనటువంటి జాతకంలో దశాంతర దశలు కొంత ఇంకా బాగుంటే ఫలితాల్లో ఇంకా మార్పులు కూడా ఉండవచ్చు. కాబట్టి దైవాన్ని నమ్మండి, ధర్మాన్ని ఆచరించండి, ప్రకృతిని ప్రేమించండి, భగవంతుణ్ణి మాత్రమే నమ్మండి. అందరూ బాగుంటారు. అందరూ బాగుండాలి అని కోరుకుంటూ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, ఆశీస్సులు. చూశారు కదా, ఇది వాటి ఉగాది ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10TV.